వదిలేశారు. ఓకే. ఆ వదిలేయటం అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ ముందు చేయాల్సిన పనే ఎక్కువుంటది. అంటే అవును. సినిమా రిలీజ్ ముందే మెయిన్‌గా ప్రమోషన్ చేయాలి. యెస్. ఇప్పుడు చేసి 6 నెలల తర్వాత ఎప్పుడో పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు అవును. చేసింది ఉపయోగం లేదు. ఏంటంటే మన సినిమా ఉంది అని చెప్పటమే మొదటి అవును. ప్రమోషన్, టీజర్. ఏది అప్పుడెప్పుడు మనం డిసెంబర్‌లో చేసింది. 'పోలీస్ కంప్లెయింట్' అనే సినిమా ఒక సినిమా చేశారు అనేది తెలుస్తది. అంతే. కానీ రిలీజ్ ముందు 10 రోజులు, 15 రోజులు కేటాయిస్తే ఆ సినిమా బతుకుతుంది. ఆ సినిమాలో కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్, బావుంది, బాగలేదని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఫస్ట్ మనం ప్రొజెక్ట్ జేసుకోవాలి కదా! ప్రొజెక్ట్ చేయాలి. ఆ ప్రొజెక్ట్ చేయడానికి అంటే ఒక చిన్న ఇప్పుడు చ బంగారం అమ్మే పర్సన్ కూడా డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి పదే పదే పబ్లిసిటీ చేస్తూ, గ్రాఫిక్స్ చేసి, పెద్ద పెద్ద బంగ్లాలు వీటిలోంచి చూపెట్టడం. అన్నీ చూపించడం అంతా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టి ఒక చాక్లెట్ అమ్మాలన్నా కూడా దానికి ఎంతో ప్రమోషన్ చేస్తారు. మళ్ళీ సో, అలాగే సినిమా కోట్లతో నిర్మించేది, కోట్లతో వ్యవహరించేది కాబట్టి ప్రమోషన్ చేస్తే బావుంటది అని చెప్పేసి అనుకున్నాం. అందరూ కూడా నేను అనడం అంటే వరలక్ష్మి గారిని నేను ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. ఓన్లీ సినిమా కోసం లేదు, మాట్లాడాను. మీ ఎమోషనల్ అయ్యారు అలా. ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా బాధేసింది. బాధనంటే ఇంత మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళే లీడ్ కదా! హీరో, హీరోయిన్ అన్నీ ఆవిడే. ఆవిడ తీసుకెళ్ళలేకపోయింది అన్న దీని మీద నేను ఆవేదన చెందాను. సో, అదంతా యాక్చువల్‌గా అందరూ అనుకుంటారు ప్రీ ప్లాన్డ్ ఇది ప్రమోషన్‌కి స్టంట్ అంటున్నారు ప్రమోషన్ చాలా స్టంట్ మంది. అని అనుకున్నారు. ఆ స్టంట్ అనుకున్నారు గానీ తర్వాత వాళ్ళకి వాస్తవం తెలిసిందేంటంటే జనాల్లో కంటే నా ఎమోషన్ వాళ్ళకి అర్థమైంది. మీ చాలామంది ఇన్నోసెంట్ అది ఏడవడం అది ఆ! మనసు నుంచెలొచ్చింది మనసు కదా! నుంచి వచ్చిందండి. అంటే నేను నిజంగా చెప్పాలంటే మా సొంత తమ్ముడిని కూడా ఇంతవరకు ఒరే అనేది కూడా లేదు ఓహ్! నా లైఫ్‌లో. నచ్ సో, ఎవరు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే కుర్రాళ్ళు కూడా ఎవరు కూడా ఒరే అనడం గానీ, లేతే నాకంటే చిన్నవాడు, నా కింది స్థాయి వాడు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడింది లేదు. హ్మ్. సో, అందుకే నేనంటే చాలా ఇష్టం అందరికి కూడా. అలాగే మీడియా మిత్రులు కూడా దాదాపు నేను ఇండస్ట్రీకి 94లో వచ్చాను. ఓకే. 31 సంవత్సరాల్లో ఇప్పుడున్న వాళ్ళు అంటే కొంత తరం వెళ్ళిపోయింది మీడియా వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దగ్గరకొచ్చి నన్ను హగ్ చేసుకొని నన్ను చూస్తే చాలా ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు. చాలా సంతోషిస్తారు, ప్రేమిస్తారు నన్ను. అలాంటిది నేను చాలా ఫీల్ అయిపోయి చెప్పాను. ఆహ్, అది కోపం, బాధ కేవలం ప్రొడ్యూసర్స్ గురించే. సినిమా అంతేగా. చేసాము. ఆళ్ళు డబ్బులు పెట్టారు. నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు. అయిపోయింది, నాకేం న్యాయం సంబంధం జేయాలి గదా దానికి. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కంపల్సరీగా. అలాగే నేను న్యాయం చేయాలి. న్యాయం చేయాల్సిన అవసరం మనకుంది కాబట్టి అదే. చేశారు. ఆవిడ చేయాలి అన్న దీన్ని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయ్యింది. వైరల్ అవుతుందని కూడా చెప్పలేదు. నాకు తెలీదు కూడా. అసలు వరలక్ష్మి గారొస్తే గూడా మీ మూవీ ఇంత వైరల్ గాకపోయేటిది. అంత 100% వైరల్ అయిపోయింది. కరెక్ట్. వాస్తవం. మీరు చెప్పినట్టుగానే అన్నారు ఎవరో. వరలక్ష్మి గారు రాకపోయినా కూడా వచ్చినా కూడా ఇంత ఇంత వైరల్ వైరల్ అయ్యేది కాదేమో, ఇంత గాకపోయేటిది. తెలిసేది కాదేమో జనాలకి. హ్మ్. సో, ప్రతి ప్రేక్షకుడు ఎక్కడి నుంచో కూడా ఫోన్లు చేస్తున్నారు. యెస్. అది నిజంగా దేవుడు మీడియా రూపంలో వచ్చేసి మాకు ఆశీర్వదించాడేమో అని అనుకుంటున్నాను మేడం. మీదేదో పోలీస్ కంప్లెయింట్‌లో ఏదో అన్నారు గదా! కర్మ రిటర్న్స్ సంథింగ్ ఏమో అన్నారు గదా! కర్మ రిటర్న్స్ అని. రిటర్న్స్ కానీ మీకు ఒక హార్డ్ వర్డ్స్ ఒక గిఫ్ట్‌గా అదే వచ్చేసింది. గిఫ్ట్‌గా నేను అనుకున్న సామెత అది నిజంగానే మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు. యెస్. అది అలాగే వచ్చిందేమో. నా కష్టాన్ని గుర్తించడానికి మీడియా ఆ దేవుడి రూపంలోని వచ్చి నన్ను కాపాడిందేమో, నా సినిమాని కాపాడిందేమో అని అనిపిస్తుందనమాట. అంటే ఓవరాల్‌గా ప్రమోషన్‌కి మీకు మీరే ప్రమోషన్ చేసుకున్నారనమాట. అదే మేమేంటే అది హార్డ్ వర్క్ హార్డ్ చేసుకున్నారు. వర్క్, చాలా కష్టం. అంటే ఆవిడకి వరలక్ష్మి గారికి కూడా ఆమె డైరెక్షన్ కూడా చేశారు 'సరస్వతి' అనే సినిమా. హ్మ్. ఆవిడ అలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తది. ఎందుకనంటే పాపం కష్టపడి ఆవిడ కూడా సినిమా తీశారు. ఆవిడ సొంత సినిమా తీశారు. ఆవిడ తిరిగారు. హ్మ్. ఆవిడ సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు. జనంలోకి తీసుకెళ్లారు. సో, అదే మాదిరిగా మనకు కూడా చేస్తారేమో అని ఒక ఆశ ఉండింది. అది నెరవేరలేదు, చేయలేదు గానీ డెఫినిట్‌గా దేవుడే వేరే రూపంలోకొచ్చేసి మీడియా నేనెందుకన్నానో కూడా నాకు తెలీదు ఆ క్షణం. హ్మ్. బాధేసే అంతే. కంప్లీట్‌గా బాధేసిందనమాట. అసలు నేను నాకు నిన్న వేరే ఛానెల్‌లో మాట్లాడుతూ కూడా ఏడుపొచ్చేసింది. అదే ఏడ్చారు. అవును. అంటే నేనేం తప్పు చేయకుండానే సారీ కూడా చెప్పాను. అది ఆ! అందరికి నచ్చలేదు సార్. మీరు సారీ ఎందుకు జెప్పారు? నచ్చలేదు. ఎవ్వరికి నచ్చలేదసలు. ఎందుకంటే మనం కరెక్టే. తెలుగు వాళ్ళయ్యుండి మనము ఇక్కడ ఆఫర్స్ ఇస్తున్నాం. మనకి ఏ లాంగ్వేజ్‌లని పిలుస్తారండి? ఎవ్వరు పిలవరు. ఎవ్వరిని గూడా ఒక చిన్న ఆర్టిస్ట్‌ని గూడా వేరే లాంగ్వేజెస్‌లో పిలవరు. పిలవరు. పిలిచిన మర్యాద ఇవ్వరు. అవును. అలాంటిది మనం వేరే రాష్ట్రాల నుంచెల్లొచ్చే లాంగ్వేజెస్ వాళ్ళకి మనం ఇంత ఇస్తున్నాం. మీరొక లీడ్ రోల్ ఇచ్చేశారు. అవును. మళ్ళీ మీరెందుకు చెప్పారు? మాకు అయితే బాధ అనిపించింది సార్ మీరు సారీ అది చెప్పడం. అది ఏ రకంగా చెప్పారు మీరసలు ఎందుకు చెప్పారు? ఏమైందనంటే నన్ను ఒక కంప్లెయింట్ ఇద్దాము అని దీంట్లో తీసుకెళ్ళిపోయారు ప్రొడ్యూసర్ గారు. ఓకే.
కౌన్సిల్ ఎందుకంటే నేను నష్టపోయాను. మన అంటే డేట్స్ ఉన్నాయి కదా! నిజంగానే డేట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చారు. హ్మ్. ఆ డేట్స్‌కి రాలేదు కాబట్టి మనం మీరన్న దాంట్లో తప్పేముంది. దాన్ని యాంటీగా అందరూ ఫీల్ అవుతున్నట్టుగా వరలక్ష్మి గారిని నెగెటివ్ చేశారనే రేంజ్‌లో ఆవిడ ఫీల్ అవుతున్నట్టుంది. కానీ నేను కదా నష్టపోయింది. డబ్బు పెట్టిన నిర్మాత అవును. నష్టపోతారు కదా! పబ్లిసిటీకి రాకపోతే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి కౌన్సిల్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చాక వరలక్ష్మి గారు కూడా వెంటనే వచ్చారు. ఓకే. కౌన్సిల్‌కొచ్చారు. వచ్చి కూర్చొని ఆవిడ నా చెయ్యి ఇరగ్గొట్టారు షూటింగ్‌లో అది ఇది అన్నారు. ఆఫ్‌కోర్స్ ఆవిడ కష్టపడ్డారు. చెయ్యి నిజంగానే వేలు విరిగింది. హ్మ్. ఆ కష్టంలో అంటే అది పార్ట్ ఆఫ్ షూట్ జాబ్ గదా! అది. అనుకోకుండా జరిగింది అది. అంతే కదా! అంటే కావాలనే కావాలనే తిరగొట్టారు గదా! ఎవరు. కావాలని ఎవరు విరగ్గొట్టరు. అనుకోకుండా వేలు ఇలాగా పంచ్ ఏదో ఇలాగా కొట్టేటప్పుడు వేలు ఇరుక్కొని ఇలాంటి కడియంలో ఇరుక్కొని ఇలా లాగినప్పుడు ఇలా ఇలా వెనక్కెళ్ళిపోయింది ఓహ్! పాపం. ఓకే. దానికోసం చాలా పెయిన్ ఫీల్ అయ్యారు. అండ్ లాస్ట్‌లో ఆవిడ వెళ్ళాల్సిన దీంట్లో అలాగే వచ్చి ఒక షాట్ తీసేసుకొని వెళ్ళిపోయారు. హ్మ్. దానికి ఎప్పటికీ మేము థాంక్స్ చెప్తాం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అలా వచ్చి నా వేలు విరిగిపోయినా పర్లేదులే లాస్ట్ షాట్ కదా! అని చెప్పి చేసి వెళ్ళిపోయిన ఇది దానికెప్పుడు గ్రేట్‌ఫుల్ అనే ఫీల్ అవుతాం. అవును. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే మాకు నష్టం కదా! జనాల్లోకి ఎళ్ళది డిస్ట్రిబ్యూటర్ మనల్ని నమ్మి సినిమా తీసుకున్నారు కదా! అనే దీనితోటి ప్రొడ్యూసర్ గారు కంప్లెయింట్ ఇద్దామని కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఆవిడే వచ్చారు. వరలక్ష్మి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ అంటే నన్ను ఇలాగా వైరల్ అవ్వటం వల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అయిందని ఆవిడ బాధపడ్డారు. బాధపడ్డ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు కూర్చొని అంటే మనం అందరూ సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళమే గదా! మీరు 31 సంవత్సరం నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడకి కూడా జనాలు 10 మంది నెగెటివ్ వెళ్ళిపోద్ది ఇప్పుడున్న దీంట్లోని అంటే ఇన్‌స్టాగ్రామ్ అంటే ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్‌గా అవును. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆవిడ ఆవిడ మంచితనం ఏదున్నా కూడా అది మొత్తం రివర్స్ అయిపోయి నెగెటివ్ అయిపోతది అన్న దీంట్లోనూ చెప్పమన్నారు. చెప్పమన్నారు. సారీ చెప్పండి అనంటే నేను కూడా సర్లే మనం అంటే ఆహ్, రేపు రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు గొడవలు పెట్టుకుంటూ అంటే యాంటీ అయిపోయి ఒకరి మీద ఒకరు చేసుకోవడం, చర్చించుకోవడం ఇదంతా కూడా వేస్ట్ అని చెప్పేసి నేను సారీ చెప్పాను. ఆ సారీలో కూడా ఏంటంటే అందులో కూడా నేను బాధే చెప్పాను. అంటే రాలేదన్న అవును. దీంట్లోనే తప్ప వేరే ఉద్దేశ్యం ఏం లేదు అని చెప్పేసి నేను సారీ చెప్పాను. ఆ సారీ చెప్పాక వాళ్ళేమన్నారంటే మ్యూచువల్ దీంట్లోని మీరు సారీ చెప్పాలి. అలాగే ఆవిడ వరలక్ష్మి గారు ఒక వీడియో బయట తీసి సినిమా చూడండి అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ఓ 2 ఒకటేసారి రిలీజ్ చేస్తామని అన్నారు. హ్మ్. తర్వాత నేను వచ్చి వేరే ఛానెల్‌కి వచ్చే లోపల వేరే ఛానెల్ ఇంటర్వ్యూకి ఏదో వచ్చే లోపల నాది రిలీజ్ చేసి పడేశారు. మీది ఫస్ట్ నాది అయిపోయింది. ఫస్ట్ రిలీజ్ చేసేసారు. అంటే ఓకే. ముందు నన్ను డ్యామేజ్ చేసేస్తే మొత్తం కవర్ అయిపోద్ది అని అనుకున్నారేమో తెలీదు అదే. రిలీజ్ చేశారు. ఆ! రిలీజ్ అయిన తర్వాత ఆవిడ కూడా ట్రూత్ విన్స్ అని పోస్ట్ పోస్టర్ జేసి ఏది పెట్టేసి పోస్ట్ పెట్టి వదిలేశారు. అవును. వదిలేసిన తర్వాత నేను దానికి చాలా ఫీల్ అయ్యా. నేను సారీ చెప్పిన దాన్ని ట్యాగ్ చేసి దాన్ని పోస్ట్‌లో హైలైట్ చేశారు. కానీ ఆవిడ ఒక 12 సెకండ్ల బైట్ ఇచ్చారన్నమాట. నేను 5 నిమిషాలు సారీ చెప్తే లేతే 4 నిమిషాలు ఏదో మాట్లాడితే ఒక 12 సెకండ్‌లో ఆవిడ ముగించేశారు. ఏమని? పోలీస్ కంప్లెయింట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది చూడండి. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పేసి అక్కడ వదిలేశారు. అది మాత్రం చాలా చిన్న చిన్న యూట్యూబ్‌లకి ఎదురు షేర్ చేశారు. ఇది మాత్రం ఆవిడ పోస్ట్‌లో పెట్టుకున్నారు. హ్మ్. అదే పెద్ద మనసుతోటి ఆవిడ, ఆవిడ విషెస్ చెప్పడం అంతే కదా! ఆ 12 అవును. సెకండ్లని ఆవిడ పోస్ట్‌లో పెట్టుకునుంటే కూడా బావుండేదని తర్వాత బాధ అనిపించిందనమాట. హ్మ్. అంతే ఇప్పుడు మనం 2 సమానంగా చూడాలి. అదే. అంటే క్షమాపణ తీసుకున్నా, లేదంటే కోపాన్ని తీసుకున్నా ఏదంటే అవతల వ్యక్తులు అంటే మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాడు తప్పు చేసినా తీసుకోవాలి. ఒప్పు చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. సో 2 చేసినప్పుడు 2 ఒకటేసారి మ సమానంగా చెప్పలేదే అని ఫీల్ అయ్యానన్నమాట. దాన్ని మళ్ళీ నాకు మీరు అడగలేదా సార్? ఇప్పుడు ఎవరైతే మీకు సారీ చెప్పండి అడిగాను. ఇద్దరి ఆ! అడిగిన తర్వాత వెంటనే ఏంటంటే నాది పెట్టారు. అంటే అప్పటికి ఇంకా ఆవిడ బయట ఇవ్వలేదు. హ్మ్. ఏంటి ఇలా పెట్టారు? అసలు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను కేవలం మీ మీద గౌరవంతోటి సినిమా ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. ఎందుకంటే ఇక్కడే 31 సంవత్సరం గడిచిపోయింది నాకు. హ్మ్. అందరితో అనుబంధం ఉంది. ఇదే కౌన్సిలర్‌లతోటి లేదంటే అందరితోటి. ఎక్కడ చెడ్డ పేరు లేదు నాకు. నేను హ్మ్. ఎవరిని మోసం చేసింది లేదు. ఎవరి డబ్బు దోచుకుంది లేదు. నా లైఫ్ నా కెరీర్‌ని నేను బిల్డ్ చేసుకున్నాను. నేనొక్కడినే నన్ను నేనుగా చూసుకొని 31 సంవత్సరాల క్రితం ఒక చిన్న బ్యాగ్ యేసుకొనొచ్చి నేనొక్కడినే ఇక్కడ స్టూడెంట్‌లాగా ఉండి నా కెరీర్‌ని బిల్డ్ చేసుకున్నాను. నా కెరీర్‌ని చాలా సింపుల్‌గా అలాగా బయటకి వదిలేసారు. నేనేదో క్షమాపణ చెప్పినట్టుగా దాన్ని ఇచ్చేశారు. సమానంగా 2 ఒకటేసారి రిలీజ్ చేస్తా అన్నప్పుడు ఇలా చేయడం తప్పు కదా! అని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళు తీసేశారు. ఓకే. ఈలోపు ఆవిడకి ఒరిజినల్ కంటెంట్ పంపించడం వల్ల ఆవిడ పైన రిలీజ్ పెట్టేసింది. చేసేసుకుందనమాట. హ్మ్.
వీళ్ళు ప్రైవేట్లో పెట్టి మళ్ళా వరలక్ష్మి గారు వీడియో పంపించిన తర్వాత మళ్ళీ వదిలేరు వీళ్ళు. అది నాకు పంపించారు. చూస్తే 12 సెకండ్లు ఉంది. ఏం చేసుకోలేదు. ఇన్ని కోట్లు పెట్టుకుని ఒక 12 సెకండ్లు మేము అడిగింది కూడా ఒక 1 అవర్ వచ్చిపోమ్మా అన్నాం. సరే ఆవిడ రీజన్స్ ఆవిడకి ఉన్నాయి, నేను రాను అని చెప్పేసి, మాకు రాను అని అప్పుడు చెప్పలేదు. కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక నేను రాకూడదు అనుకున్నానండి అని అంటే సర్లే అని వదిలేసాను. ఓకే, అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్, ఎందుకు ప్రమోషన్కి రాలేదన్నది ఏమైనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.